శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 23వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకం కూడా మనకి శివశక్తుల అభేదాన్ని, ఏకత్వాన్ని సూచిస్తుంది. దీని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా మనం సంస్కృత శ్లోకం, ప్రతిపదార్థం, తాత్పర్యం, ఆ తర్వాత తెలుగులో శ్లోకం, తర్వాత మనం యథావిధిగా విశ్లేషణను విందాం. ముందుగా సంస్కృత శ్లోకం. त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शम्भो रपरमपि शङ्के हृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानम्रं कुटिलशशिचूडालमकुटम्. కానడ రాగంలో మనకి చాలా చక్కగా పాడి వినిపించింది హరిచందన. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. శ్రీ లలితా పరమేశ్వరి శంభోహ, శివుని యొక్క వామం వపుహు, ఎడమ భాగమైన శరీరమును, త్వయా నీ చేత, హృత్వా అపహరించి, అపరితృప్తేన సంతృప్తి చెందని, మనస మనస్సుతో, అపరం మిగిలిన, శరీరార్థము శరీరములోని సగభాగము, అపి కూడా, హృతం అభూత్ అపహరింపబడినది, ఇది అని శంకే భావిస్తున్నాను, యత్ ఏ కారణం వలన, ఏతత్ ఈ, త్వత్ నీ యొక్క, రూపం దేహము, సకలం సమస్తము, అరుణాభం అంటే అరుణ ప్లస్ ఆభం ఎర్రని కాంతి కలది అయినది, కుచాభ్యాం స్తనముల చేత, ఆనమ్రం బాగా వంగినది, కుటిల వంకరగా ఉన్న, శశి చంద్రుని చూడాల, శిరోభూషణంగా కలిగిన, మకుటం కిరీటము కలదిగా ఉన్నది. ఇక్కడ ప్రతిపదార్థాన్ని చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు తాత్పర్యానికి వస్తే, తల్లి నీ రూపమంతా అరుణకాంతితో ఉంది, 3 కన్నులు కలిగి ఉంది, స్తనభారం వల్ల కొంచెం వంగి ఉంది, తలపై నెలవంక కూడా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు శివుని ఎడమ భాగాన్ని పొందినా కూడాను సంతృప్తి పొందక మిగిలిన భాగాన్ని కూడా ఆక్రమించేశావేమో అనే సందేహం కలుగుతోంది అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. తెలుగులో కూడాను పద్యాన్ని వినేద్దాం, ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా తెలుగులో పద్యం. అరుణ శరీరియై త్రినయనాకృతియై కుచభారనమ్రయై అరనెలవంక పింఛమునన్ అందములొల్కెడు నీదు రూపమున్ అరయగ వామమర్థమునందియు తృప్తిని పొందలేక ఆహరతను శేషమున్ సహితమందితివాననిపించు నంబిక. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ పద్యాన్ని. మరొకసారి శాస్త్రి గారికి కూడాను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మొదటిగా చెప్పుకున్నట్టుగానే ఇది కూడా మనకి శివశక్తుల అభేదాన్ని సూచిస్తుంది. అయితే దీనిలో మనకి శివశక్తుల అభేదాన్ని ఏ విధంగా అన్వయించి చెప్పారు అన్నది, శంకరులు వారి శంఖ ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. ఇందులో లలితా సహస్రనామంలో ఏ ఏ నామాలు మనం దీనికి వర్తింపజేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు అన్నది మనం తెలుసుకుందాం. మొదటిది శ్రీకంఠార్థ శరీరిణి అన్నది చెప్పుకోవచ్చు. అలాగే శివప్రియ శివపర అన్నది చెప్పుకోవచ్చు. మొట్టమొదట్లో మనం చెప్పుకున్న శివశక్తి ఐక్య రూపిణి అన్నది కూడాను ఈ శ్లోకానికి అన్వయించుకోవచ్చు మనం. ఇప్పుడు శ్రీకంఠార్థ శరీరిణి, శ్రీర్విషం కంఠే యస్య సశ్రీకంఠః శివః తస్యార్థం శరీరం అస్యాః శ్రీకంఠేనార్థ శరీరవతీతి వా తద్భిన్నార్థ శరీరశారిణీతి యావత్. అంటే
శ్రీ అంటే విషము. విషం కంఠం నందు కలవాడు శ్రీకంఠుడు శివుడు. అతని అర్ధశరీరం కలది లేక శ్రీకంఠునితో కూడినటువంటి అర్ధశరీరం కలది. అందువల్లనే దేవికి శివుడికి తాదాత్మ్యాన్ని చెప్తారు. బృహదారణ్యకంలో మొదట ఈ ఆత్మే ఉంది అని ఆరంభించి ఆ తర్వాత అది రెండైంది. ఆ రెండే భార్యాభర్తలయ్యారు అంటూ మనకి చెప్పబడిందనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి మాతృకా కోశంలో అకారం అంటే శ్రీకంఠుడని, ఇంద్రుడు, నొసలు, కేశవుడు అంటూ చెప్పబడింది. ఇలాంటి శ్రీకంఠుడికి అర్థాంగి అంటే ఆవిడ వాగ్రూపం అయిందనమాట. మనకి భగవద్గీతలో కూడాను అక్షరాణామకారోస్మి అంటాడు జగద్గురు. అకారం అన్నది పరబ్రహ్మ స్వరూపం. ఆ ఆకారమే హల్లులతో చేరి స్వరాలతోటి అనేక రూపాలను పొందుతోంది. అలాగే ఊష్మాలతో కూడా చేరుతోంది. మొదట ఉచ్చరించబడే అకారమే పరావాక్కు అనమాట. అది తర్వాత వైఖరి అవుతుంది. ఈ విషయమే సూత సంహితలో మనకి చెప్పబడింది. పరాశక్తి చిద్రూపిణి వాక్కుగా పుట్టింది, అదే పరావాక్కు అనమాట. లేదా దేవి అర్ధశరీరం కలిసి మిగిలిన అర్ధశరీరము పూరించేవాడు శ్రీకంఠుడు. ఈ విషయంపై మనకి ఓ గ్రంథాలు ఏ విధంగా చెప్తున్నంటే ఇచ్ఛ అనే పేరు గల శక్తి శివుని హృదయంలో నింపబడి ఉంది అంటూ చెప్పుకోవచ్చు మనం. లేదా మనకి వాయుపురాణంలో శంకరుని అర్ధశరీరం పొందిన దేవి యొక్క దక్షిణార్థం తెలుపు, ఎడమ భాగం నలుపు అని చెప్పబడింది అనమాట. నీ శరీరాన్ని విభజించుకో అని బ్రహ్మతో చెప్పబడినప్పుడు రెండు విధాలైంది గౌరీ. ఇంకో రకంగా చెప్పుకుంటే ప్రకృతి పురుషుల కలయికతోని ఈ ప్రపంచం సృష్టించబడుతుంది. ఆ ఇద్దరిని మనం విడదీయలేము. ఈ రెండు ప్రతి జీవిలోనూ నాది, నేను, దేహము, ఆత్మ. నాదిలో నేను ఉంటే జీవికి అది కారాగారావస్థ. నేనులో నాది ఉంటే అది మోక్షానంద స్థితి అని తెలియజేస్తుంది. ఈ ప్రకృతి పురుషుల కలయిక సమ్మేళనం లాంటిది, సమ్మిశ్రం లాంటిది మాత్రం కాదు. ప్రయోజనం ఉన్నంత వరకు ఉండేది సమ్మిశ్రం, ప్రయోజనం లేకపోయినా ఉండేది సమ్మేళనం అని మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం. కమ్ ఠమ్ అంటే కమ్ అంటే ఉచ్ఛ్వాసం, ఠమ్ అంటే నిశ్వాసం. అమ్మవారు అయ్యవారు కలిస్తేనే కంఠం. ఈ రకంగా కూడాను మనం చక్కగా చెప్పుకోవచ్చు దాన్ని. ఈ రకమైన అన్వయాన్ని చెప్పుకుంటూ వీరిద్దరి ఏకత్వాన్ని మనం ఇక్కడ ప్రతిపాదించవచ్చు. అలాగే ఇంకో నామాన్ని కనుక మనం తీసుకుంటే ఇందులో లలితా సహస్రనామంలో శివప్రియ, శివపర ఈ రెండు పక్క పక్క నామాలే అన్నమాట. ఇక్కడ శివస్య ప్రియాః శివః ప్రియో యస్య ఇతి వా అంటే రెండు అర్థాలు. శివుడికి ప్రియురాలు లేదా శివుడు ప్రియుడుగా కలది. శివుని యొక్క రూపమే అమ్మవారైనప్పుడు, అమ్మవారికి శివుడంటే ప్రీతి అన్నప్పుడు అమ్మవారికి తన మీదనే తనకు ప్రీతి అని చెప్పినట్లు అవుతుంది. అసలు ఈ ఇద్దరిని ఎన్ని రకాలుగా ఉంటారో మనం చెప్పలేం. ఒక్కోసారి చిరిసగంగా ఉంటారు, ఒకసారి ఒకరిలో ఒకరు ఉంటారు, మరొకసారి ఒకరుగానే ఉంటారు, ఇంకొకసారి ఒకరు ఒకరుగా ఉంటారు. ఇలా చీకటి వెలుగులాగాను, చెట్టు విత్తనంలాగాను ఎన్నో రకాలుగా కలిసిపోయినట్లుగా, విడివిడిగా ఉన్నట్లుగా ఉంటారు వాళ్ళిద్దరు. ఆత్మను, దేహాన్ని, ప్రకృతిని, పురుషుణ్ణి, ప్రజ్ఞను, పదార్థాన్ని ఏ విధంగా మనం విడదీయలేమో అలాగే వీరిని ఒకరి నుంచి ఒకరిని విడదీయలేము మనం. అలాగే దీని తర్వాత నామం శివపరా, శివుణ్ణి పరమావధిగా కలిగినది అన్న అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి శివుణ్ణి పరమావధిగా కలిగినది అన్నది చెప్పుకుంటే అమ్మవారికి ధ్యేయము, లక్ష్యము, పరమావధి శివుడే. ఆ సదాశివుడి అందే అమ్మవారికి అంత నిష్ట. ప్రకృతి అనే కార్యానికి పురుషుడు ఎలా కారణమో అమ్మవారికి అయ్యవారు అలాంటి కారణం అన్నమాట. కార్యకారణాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి మనకి. ఈ రకంగా శివుణ్ణి పరమావధిగా కలిగింది ఆవిడ అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మనం శివశక్తి ఐక్య రూపిణి అన్నదానికి చక్కటి విశ్లేషణను ముందు శ్లోకాల్లో అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఆదిశంకరుల వారు ఈ నామాలకు సంబంధించిన దాన్ని ఇక్కడ ఏ విధంగా చమత్కరించారు అంటే, శివుని సగభాగాన్ని పంచుకున్న ఆవిడ సనభారంతో కొంచెం వంగి ఉందిట. ఆ వంగి ఉన్నప్పుడు అర్ధనారీశ్వరుడి తత్వంలో పూర్తిగా ఆయన శరీరాన్ని కూడా అపహరించినట్టుగా ఉన్నారట. ఇందులో రహస్యం ఏంటంటే ఇది కౌళ మతాన్ని వివరిస్తోందనమాట మనకి. అందులో శివుడికి అసలు అస్తిత్వం అనేది ఉండదు, అంతా శక్తిమయమే. కాబట్టి మొత్తం శివుడే లేడు, అంత అమ్మవారే ఉన్నారు
శివుణ్ణి పూర్తిగా ఆక్రమించిన అమ్మవారు మనకి ఇక్కడ కనబడుతున్నారనమాట. తుంటారు కౌళ మతంలో శివుడి యొక్క శక్తి గురించి వాళ్ళు మాట్లాడరు. అమ్మవారి శక్తి గురించే మాట్లాడుతారు. శాక్తేయం గురించే మాట్లాడుతుంటారు అనమాట. ఈ శ్లోకంలో మనకి అమ్మవారి గురించి చెప్తూ సూర్యచంద్ర అనలాత్మకాలైన 3 కన్నులుండి శివుని వల్లే తలకట్టు పైన నెలవంకను ఆభరణంగా కలిగి ఉంది. అలాంటి అమ్మవారిని చూసినప్పుడు శివుణ్ణి పూర్తిగా ఆక్రమించిన అమ్మవారే కనబడుతుంది అనడం సమంజసమే కదా అంటున్నారు. ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే శివుని వ్యక్త రూపమే అమ్మవారు. అవ్యక్తంగా ఉన్న శివునికి రూపం ఉండదు. అంటే ఈ శ్లోకంలో అంతా అమ్మవారికే పట్టం కట్టారు శంకర భగవత్పాదుల వారు. శాక్తేయులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు కూడాను. ఈ జగజ్జనని అరుణవర్ణము మనకి అనురాగానికి ప్రతీక, కిరీటము సర్వేశ్వరత్వానికి ప్రతీక, చంద్రుడు ఆహ్లాద ప్రసన్నలకు ప్రతీక, స్తనయుగం జగత్ పోషక కారకత్వాన్ని, కళ్ళు త్రికాలజ్ఞత్వాన్ని సూచిస్తున్నాయని సమన్వయపరుచుకోవచ్చు అనమాట. చంద్రరేఖ మనకి ఆనందాన్ని తెలియజేస్తుందని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. నా శివేన వినా శక్తి నా శక్త్యారహిత శివ తాదాత్మ్యానమనయోహ నిత్యం వహ్నిదాహకయోరివ. శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. ఇద్దరూ కూడాను అన్యోన్యాశ్రయం కలవారు. అగ్నికి దాహక శక్తి ఏ విధంగా ఉందో ఆ విధంగా అన్నమాట. శివుడికి వేరే అస్తిత్వం అంటూ ఏదీ లేదు, అంతా అమ్మవారే అనే సిద్ధీకరించారు శంకరులు వారు. ఈ శ్లోకంలో మనకి యంత్రం వలయాకారంలో ఉంటుంది, నవదళ పుష్పం కలిగి ఉంటుంది. దాంట్లో 2 బీజాక్షరాలను చెప్తుంటారు. ఒకటి హ్రీము, రెండవది శ్రమ్ అన్నది కూడా చెప్తుంటారు. ఎవరు ఏది అనుసరించాలో వాళ్ళు గురువు నిర్ణయిస్తారు, దాని ప్రకారంగా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనం గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి, మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో దీని తర్వాత శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.